నమస్తే myself సరసిజా వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలం మొక్కజొన్న కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యే గంగుల ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తాం కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవంలో మేయర్ కొలగాని శ్రీనివాస్ పెట్రోల్ డీజిల్ గ్యాస్ పెంపుపై వామపక్షాల మండిపాటు తెలంగాణ చౌక్లో సిపిఎం వినూత్న నిరసన మార్కెట్ యార్డును సందర్శించిన ఆకుల నర్సయ్య ధాన్యం కొనుగోళ్లు వేగవంతంగా సాగుతున్నాయని వెల్లడి ఇక వార్తలోని వివరాలు ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్లోని వ్యవసాయ మార్కెట్ యార్డును ఆయన సందర్శించారు. యార్డులో మక్కల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులతో మాట్లాడారు. మార్కెట్ అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కెట్ కమిటీ డీఎంతో ఫోన్లో మాట్లాడి వీలైనంత త్వరగా కొనుగోళ్లను పూర్తి చేయాలని కోరారు. 24 గంటల్లో మొక్కజొన్న కొనుగోలు జరగకపోతే మార్కెట్ యార్డు ఎదుట ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. గత 15 రోజుల నుండి మార్కెట్లో మొక్కజొన్న రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మక్కలను కొనుగోలు చేయకపోతే భారీ ధర్నా నిర్వహిస్తామన్నారు. రైతులు ఎండలో ఎండి ఇబ్బందులు పడుతూ ఉంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. వ్యవసాయం మంచిగా నడిచింది, కరెంట్ వచ్చింది, నీళ్ళు వచ్చింది, పెట్టుబడి సాయం ఇచ్చిండ్రు. దాంతోపాటు పండిన పంట మొత్తాన్ని కూడా ప్రభుత్వమే కొనుగోలు చేసింది. అది మక్కలు కానీ, అది వడ్లు కానీ, రైతులు పండించిన ఏ పంట కానీ అన్నీ కేసీఆర్ గారు కొన్నారు. కొనగానే ఎఫ్సీ తీసుకోలే, రాష్ట్ర ప్రభుత్వం భరించింది. ఆ రాష్ట్ర ప్రభుత్వం భరించి గోడౌన్ లేకపోతే, ఆ రోజు కేసీఆర్ మాకు ఆదేశం ఇస్తే గోడౌన్ లేకపోతే అటు ఆంధ్రాలో జగ్గేపేటలో తీసుకున్నాం, కర్ణాటకలో బీదర్లో తీసుకున్నాం. అప్పుడు నేనే మాట్లాడినా. కొన్ని స్కూళ్ళల్లో హాలిడేస్ ఉంటే స్కూల్ కూడా ఖాళీ చేయించి అందులో స్టాక్ పెట్టుకొని రైతు దగ్గర కొనుగోలు చేసి రైతుకు ఇమ్మీడియట్గా అమౌంట్ ఓటీపీ ఇచ్చేందుకు కార్యక్రమం తీసుకున్నాం. మరి ఈరోజు ఏమైంది ప్రభుత్వానికి? ఈరోజు పంట మార్పిడి చేయాలని ప్రభుత్వం చెప్పి, వరి పంట ఏకండి పంట మార్పిడి చేయమని చెప్తే రైతులందరూ మాట విని, ముఖ్యమంత్రి మాట విని ఈరోజు మక్కలేసి పంట మార్పిడి జరిగింది. మరి మక్కలు పండించిన మక్కలన్నీ కూడా ఇప్పుడు రోడ్డు మీద తీసుకొచ్చింది. 20 రోజులే వీటిలోకి వచ్చి కూర్చున్నారు. ఇంతవరకు కూడా మార్కెట్ కుంటదా డిసైడ్ చేయలేదు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నగరపాలక సంస్థ పనిచేస్తోందని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. నగరంలోని సప్తగిరి కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన కమ్యూనిటీ హాల్ను స్థానిక కార్పొరేటర్లు తేళ్ల లక్ష్మి, రమేష్, చాడగొండ కవిత బుచ్చిరెడ్డిలతో కలిసి ప్రారంభించారు. పలువురు నాయకులు మేయర్ను శాలువాలతో సత్కరించారు. సుమారు 20 లక్షల రూపాయల మున్సిపల్ నిధులతో ఈ హాల్ను నిర్మించారు. ఈ కమ్యూనిటీ హాల్ డివిజన్ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని మేయర్ తెలిపారు. ఆయా డివిజన్లలో పెండింగ్లో ఉన్న పనులు త్వరితగతిన చేపడుతున్నామని చెప్పారు. అన్ని డివిజన్లలో 10 లక్షల పనులను త్వరలో ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. జూన్ నెలలో 50 కోట్ల రూపాయలతో పనులు జరుగుతాయని చెప్పారు. కరీంనగర్ను మరింత సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. పాలకవర్గ సభ్యుల సహకారంతో రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు, డివిజన్ వాసులు పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్ నగరపాలక సంస్థలోని 13వ డివిజన్ మరియు 44వ డివిజన్ దగ్గర గల సప్తగిరి కాలనీ కోదండరామలయం దగ్గరలో మన కమ్యూనిటీ హాల్ను 20 లక్షల మున్సిపల్ సాధన నుండి నిర్మించి ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ తేళ్ల లక్ష్మి, రమేష్ గారు, చాడగొండ కవిత, బుచ్చిరెడ్డి గారు, అలాగే ఆలయ కమిటీ చైర్మన్ గౌతమ్ రావు గారు, గాదే రమేష్ గారు, ఆలయ కమిటీ సభ్యులు, అలాగే ప్రజలు పాల్గొనడం జరిగింది. 20 లక్షల మున్సిపల్ సాధనల నుండి కమ్యూనిటీ హాల్ ప్రారంభించుకోవడం ద్వారా డివిజన్ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈరోజు
2వ డివిజన్లో 17 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టడం జరిగింది. అలాగే మెర్జుడి విలేజ్ అయినటువంటి 4వ డివిజన్ దురిషెడ్లోని రేణుకా ఎల్లమ్మ గుడి వద్ద 4 లక్షల సాధారణ నిధుల నుండి మనం కరెంట్ పోల్స్ శాంక్షన్ చేయడం జరిగింది. ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. ఈ 2-3 రోజులల్లో 66 డివిజన్లకు సంబంధించి మేము ఫస్ట్ కౌన్సిల్ మీటింగ్ సర్వసభ్య సమావేశంలో ఆమోదించిన 10 లక్షలు డివిజన్కి ఒక 10 లక్షలు మున్సిపల్ సాధారణ నుండి నిధుల నుండి అవి టెండర్ ప్రక్రియ పూర్తి చేయడం జరిగింది. ఈ 2-3 రోజుల్లో 66 డివిజన్లకు సంబంధించి మున్సిపల్ సాధారణ నిధుల నుండి 10 లక్షల పనులను త్వరలోనే ప్రారంభించడం జరుగుతుంది. అలాగే యూఐడిఎఫ్కు సంబంధించి 50 కోట్లు టెండర్ ప్రాసెస్లో ఉన్నాయి. అవి ఈ నెల 20తోని అయిపోవడంతోనే జూన్ ఫస్ట్ వీక్లో 50 కోట్లకు సంబంధించి 66 డివిజన్లో పనులు ప్రారంభించడం జరుగుతుంది. నగరపాలక సంస్థను ఒక సుందరీకరణ నగరంగా మరియు మౌలిక వసతిలో ముందుంచే విధంగా మా పాలకవర్గ సభ్యులందరి సహకారంతో ఈరోజు మన రాజకీయాలకు అతీతంగా నగరాన్ని అభివృద్ధి చేసే దిశగా ముందుకు వెళ్లడం జరుగుతుంది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ కరీంనగర్లో సిపిఎం నాయకులు వినూత్న నిరసన చేపట్టారు. నగరంలోని తెలంగాణ చౌక్ వద్ద జిల్లా సిపిఎం కమిటీ ఆధ్వర్యంలో పెంచిన పెట్రోల్, డీజిల్, సిఎన్జి ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆటోను లాగుతూ నిరసన వ్యక్తం చేశారు. 5 రాష్ట్రాల ఎన్నికలు పూర్తి అయిన వెంటనే దేశ ప్రజలపై పెనుభారం మోపే విధంగా ధరలు పెంచారని జిల్లా సిపిఎం కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి అన్నారు. ఎన్నికలకు ముందు కేంద్ర మంత్రులు దేశంలో ధరలు పెంచబోమని ప్రగల్భాలు పలికారని గుర్తు చేశారు. ఇప్పటికే కమర్షియల్ గ్యాస్ ధర పెరగడంతో ఆయా వ్యాపారాలలో రెట్టింపు ధరలు తీసుకుంటున్నారని చెప్పారు. తద్వారా సామాన్య ప్రజలపైన భారం పడుతోందన్నారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కొనసాగిస్తే రాబోయే ఎన్నికల్లో దేశ ప్రజలు బీజేపీకి కర్రు కాల్చి వాత పెడతారని అన్నారు. పెంచిన పెట్రోల్, డీజిల్, సిఎన్జి ధరలు వెంటనే తగ్గించాలని, లేని ఎడల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నేతలు గుడికందుల సత్యం, ఉప్పునోటి శ్రీనివాస్, రాజేశం, తిప్పారపు సురేష్, రాయకంటి శ్రీనివాస్, గజ్జల శ్రీకాంత్, పుల్లెల మల్లయ్య, పున్నం రవి, కాంపెల్లి అరవింద్, బోడ మోహన్, ఆవుల రాజయ్య, రాకేష్, సందేశ్, సన్ని పాల్గొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వము పెట్రోల్, డీజిల్, సిఎన్జి ధరలు ఇబ్బడి ముబ్బడిగా పెంచింది. ఈరోజు ఉదయం నుండే అమల్లోకి వచ్చింది. 5 రాష్ట్రాల ఎన్నికలకు ముందు మేము ధరలు పెంచమని చెప్పి వాగ్దానం చేసింది ఈ దేశ ప్రజలకు. ఆ వాగ్దానాలన్నీ కూడా తుంగలో దొక్కి సామాన్యులపై భారాలు మోపింది. ఈ భారాలకు నిరసనగా ఈరోజు సిపిఎం పార్టీ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆటోకు తాళ్ళు కట్టి దాన్ని గుంజుతూ నిరసన వ్యక్తం చేయడం, లాగుతూ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. వాస్తవానికి 12 సంవత్సరాల బీజేపీ పాలనలో అచ్చేదీని ఆగాయని చెప్తున్నారు. వచ్చిన కాడి నుండి ప్రతి సంవత్సరం రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి, యువకుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి, మహిళలు అత్యాచారాలు, హత్యలు, రేపులు పెరిగిపోతూనే ఉన్నాయి. ఇలా దేశభక్తి పేరుతో, మతం పేరుతో మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ ఇవాళ మొత్తం కూడా అంటగాగుతున్నటువంటి ఆ మంటల్లో అంటగాగుతున్నటువంటి పరిస్థితి మంటలు చూస్తున్నాం. ఇలా విపరీతమైన పెట్రోల్, డీజిల్ మొన్నటికి మొన్న గ్యాస్ ధర 1000 రూపాయలు పెంచారు. ఇలా హోటల్లో విపరీతమైనటువంటి ఛార్జీలు పెంచినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా సామాన్యులకు ధరాఘాతమే. అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ఈరోజు పేద, సామాన్య, మధ్యతరగతి ప్రజలను మభ్యపెట్టే విధంగా 5 రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మేము పెట్రోల్ పెంచము, డీజిల్ పెంచము, గ్యాస్ ధరలు పెంచము అని చెప్పి పేజీలతో ఓట్లేసుకొని ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు, సిఎన్జి ధరలు పెంచి పేద, సామాన్య, మధ్యతరగతి ప్రజల మీద తీవ్రమైనటువంటి భారాలు వేసింది. ఈ ధరలు పెరగడం మూలంగా, పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం మూలంగా నిత్యావసర సరుకుల ధరలు, ఉప్పు ధరలు, పప్పు ధరలు, నూనె ధరలు కానీ, రవాణా ఛార్జీల ధరలు కానీ విపరీతంగా పెరిగేటువంటి అవకాశం ఉన్నది. రానున్న బక్రీద్ పండుగను పురస్కరించుకుని కరీంనగర్ పోలీసు కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ, అక్రమ రవాణా నివారణే ధ్యేయంగా ప్రత్యేక పోలీస్ చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ఈ చెక్ పోస్టుల వద్ద నిరంతర నిఘా ఉంచడంతో పాటు విధుల్లో ఉండే సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల మౌలిక వసతులు, భద్రతా పరికరాలను సమకూర్చామని సిపి గౌసాలం అన్నారు. ముగ్దుంపూర్ చెక్ పోస్టును సిపి అర్ధరాత్రి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రతి చెక్ పోస్టు వద్ద రాత్రి వేళల్లో తనిఖీల కోసం 3 టార్చ్ లైట్లు, వాహనాలను నిలిపివేసేందుకు సిబ్బంది రక్షణ కొరకు 3 LED బాటన్లు, అత్యవసర అలర్ట్ల కోసం సిబ్బంది వద్ద విజిల్స్ తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. పండుగ వేళ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చట్టవిరుద్ధమైన రవాణాకు అడ్డుకట్ట వేసేందుకే ఈ తనిఖీలను ముమ్మరం చేశామని సిపి తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ధాన్యం కొనుగోళ్లు కరీంనగర్లో వేగవంతంగానే కొనసాగుతున్నాయని మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసయ్య స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి జాప్యం లేదని, వరి, మొక్కజొన్న కొనుగోళ్లు యథావిధిగా సాగుతున్నాయని తెలిపారు. కరీంనగర్లోని మార్కెట్ యార్డును చైర్మన్ ఆకుల నరసయ్య స్వయంగా సందర్శించారు. యార్డులో పరిశుద్ధ్య నిర్వహణపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 2 నుండి 3 రోజుల్లో మార్కెట్ యార్డు మొత్తం క్లీనింగ్ పనులు పూర్తి చేయాలని సూచించినట్లు తెలిపారు. రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ప్రభుత్వం రైతుల ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తోందని, ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. చివరి గింజ వరకు వరి, మొక్కజొన్నను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. ప్రతిపక్షాల మాటలు నమ్మవద్దని, ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందని గుర్తుంచుకోవాలని ఆకుల నరసయ్య పేర్కొన్నారు. నిన్న చెప్తే నేను చెప్తా అన్నాడు అంటే నీకు ఎవరు చెప్తున్నారు అని అంటారు మక్కలు గోదావరి నిన్న వచ్చి లొల్లి చేసి ఎదురుగా ఇగో ఈయన అంటాడు నీకేం ఏర్పాటు అని అట్లా నిన్న ఎంత సీరియల్ పెట్టుకోరు నరసన్న అదృష్టం ఒకటి చెప్పనా, నరసన్న అదృష్టం ఇది రైతు బిడ్డనే మీతో కలిసినట్టు మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ పుట్టినరోజు వేడుకలు కరీంనగర్ జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ఆయా ప్రాంతాలలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. రసమయ్య బాలకిషన్ నిండు 100 ఏళ్లు ఆయురారోగ్యాలతో జీవిస్తూ మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆయన అభిమానులు ఆకాంక్షించారు. కరీంనగర్లోని 8వ డివిజన్ అలుగునూరులో కార్పొరేటర్ కాల్వ మల్లేశం ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. రసమయ్య బాలకిషన్ ఆయురారోగ్యాలతో ఉంటూ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని కార్పొరేటర్ కాల్వ మల్లేశం ఆకాంక్షించారు. మానకొండూరు అభివృద్ధిలో ఆయన పాత్ర కీలకమని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కాల్వ మల్లేశం, పోరండ్ల సింగిల్ విండో చైర్మన్ సింగిరెడ్డి స్వామిరెడ్డి, రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, నాయని వెంకటరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. మానకొండూరు మాజీ శాసనసభ్యులు రసమయ్య గారి పుట్టినరోజు సందర్భంగా అలుగునూరు చౌరస్తాలోని మా పార్టీ కార్యాలయం ముందు పార్టీ కార్యకర్తలు అందరం ఆయన పుట్టిన రోజు సందర్భంగా కేక్ కట్ చేసి మిఠాయిలు పండడం జరిగింది. ఆయన ఆయురారోగ్యాలతోని ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఆయన ఇంకా ముందు ఉన్నత పదవులు చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కార్యకర్తలకు ధన్యవాదాలు. మానకొండూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మా అందరికి ఆప్తుడు మా అన్న రసమయ్య బాలకృష్ణ బర్త్డే సందర్భంగా ఉగునూరులో టీఆర్ఎస్ మిత్రులు అందరం కార్పొరేటర్ ఆధ్వర్యంలో బర్త్డే సెలబ్రేషన్ జరుపుకున్నాం. అలాగే రసమయ్య గారు నిండు 100 ఏళ్లు సంతోషంగా హ్యాపీగా బతకాలని ఆశిస్తూ అందరు కార్యకర్తల ఆశీర్వాదంతో మున్ముందు ఇంకెన్నో పదవులు చేరుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా కార్యకర్తలందరికీ ధన్యవాదాలు. బర్త్డే సందర్భంగా అందరికీ ప్రయాణికులకు జిలేబీ మిఠాయి పంచడం జరిగింది. లాంగ్ లివ్ రసమయ్య. తెలంగాణ ఉద్యమకారుడు ధూమ్ధాం వ్యవస్థాపక అధ్యక్షుడు 2 సార్లు మానకొండూరు ఎమ్మెల్యేగా సేవలు అందించిన రసమయ్య బాలకిషన్ పుట్టినరోజు వేడుకలు సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తా వద్ద భారత రాష్ట్ర సమితి మండల అధ్యక్షులు పాకాల మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో టపాసులను పేల్చి కేక్ కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు. ఆ లక్ష్మీ నరసింహస్వామి దీవెనలు ఉండాలని ఆకాంక్షించారు. రసమయ్య బాలకిషన్ నిరంతరం ప్రజల పక్షాన నిలుస్తారని, తొలిపొద్దు కార్యక్రమం ద్వారా ప్రజల్లో నిత్యం ఉండేవారని, తన రాజకీయ ప్రస్థానంలో మరిన్ని విజయాలు సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, యువకులు, అభిమానులు పాల్గొన్నారు. మానకొండూరు మాజీ శాసనసభ్యులు, మానకొండూరు అభివృద్ధి ప్రదాత అయినటువంటి డాక్టర్ రసమయ్య బాలకృష్ణ గారి బర్త్డే వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. 1965 మే 15 నాడు జన్మించినటువంటి రసమయ్య బాలకృష్ణ ఈ రోజుతో 61 సంవత్సరం
చేస్తున్నారు. అనేకమైనటువంటి ఉద్యోగాలు ఉద్యోగరీత్యా టీచర్ వన్నె తెచ్చినటువంటి వ్యక్తి. మరి అదేవిధంగా రాజకీయంలో ధూమ్ధామ్ 2001లో స్థాపించినప్పుడు ధూమ్ధామ్ వ్యవస్థాపకుడుగా మరి పాటలు పాడుతూ రచయిత కవిగా పేరుగాంచినటువంటి గొప్ప వ్యక్తి. మరియు మొట్టమొదటిసారి ఎమ్మెల్యే 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత నుండి 2023 వరకు మానకొండూరును అత్యధికంగా అభివృద్ధి చేసినటువంటి ఘనత కూడా మన రసమయ్య బాలకిషన్ అన్న గారిది. ఇటువంటి జన్మదిన వేడుకలు అనేకంగా జరిగి మరియు ఇంకా రానున్న రోజుల్లో ఉన్నత పదవులు అధిరోహించాలని ఈ లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ కరీంనగర్ జిల్లా గన్నీరువరం మండలం బీఆర్ఎస్ అధ్యక్షుడు గంపా వెంకన్న ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా కేక్ ని కట్ చేసి మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. తెలంగాణ ఉద్యమ నేత రసమయ్య బాలకిషన్ రాబోయే రోజుల్లో కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు జరిగి మంత్రి పదవిని అధిరోహించాలని గంపా వెంకన్న ఆకాంక్షించారు. నిండు 100 ఏళ్లు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకోవాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ నాయకులు పుల్లెల లక్ష్మణ్, నేత సుధాకర్, మీసాల ప్రభాకర్, కుసుంబ నవీన్, కొట్టే భూమయ్య, జకనపల్లి సత్తయ్య, సమ్మెట అనిల్, బోయిని అంజయ్య అధిక సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. బర్త్డే వేడుకలు జరపనైనది. ఈ సందర్భంగా అక్కడ కూడా బడుగు బలహీన వర్గాలకు ఈ చల్ల ప్యాకెట్లు వేసవి ఎండలో తట్టుకోలేకుండా ఉన్న వాళ్ళందరికీ దాదాపు ఒక 200 మందికి చల్ల ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు కూడా ఇక్కడ ఎండలో కష్టపడుతున్నటువంటి అమాలి కూలీలకు మరియు రైతులకు చల్ల ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది. ఆయన బర్త్డే సందర్భంగా మేము కోరుకునేది ఒకటే, మానకొండూరు ప్రజలందరూ, గన్నేరువరం ప్రజలందరం కోరుకునేది ఒకటే, నిండు 100 ఏళ్ళు ఆరోగ్యాలతోటి సుఖ సంతోషాలతోటి మంచిగా చల్లగా జీవించి 100 ఏళ్ళు జీవించి రాబోయే కాలంలో ఏర్పాటు చేసేటువంటి కేసీఆర్ నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఆయనను మంత్రిగా చూడాలని మానకొండ ప్రజలందరూ కలలు కంటా ఉన్నారు. ఆ కళలు సాకారం చేయాలని చెప్పి పొద్దున్నే ఉదయం లేచి మా మానసాదేవి అమ్మవారిని, లక్ష్మీ గణపతి స్వామివారిని వేడుకోవడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడుతుంది. ఆ ప్రభుత్వంలో మా నాయకుడు మంత్రి అవుతాడని చెప్పి ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరుస్తారని చెప్పుకుంటూ జై తెలంగాణ, జై తెలంగాణ. కాంగ్రెస్ నగర అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు కిమ్ ఫహాద్ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమానికి రాష్ట్ర యువజన కాంగ్రెస్ కార్యదర్శి శ్యామ్ సుందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేక్ కట్ చేసి అంజన్ కుమార్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ పట్ల అంకిత భావం కలిగిన వ్యక్తి వైద్యుల అంజన్ కుమార్ అని శ్యామ్ సుందర్ రెడ్డి కొనియాడారు. పార్టీ బలోపేతానికి ఆయన చేస్తున్న కృషి మరవలేనిదని చెప్పారు. అటు కార్పొరేటర్ గా, ఇటు నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా కరీంనగర్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. నిబద్ధత గల నాయకుడిగా పేరు తెచ్చుకున్న అంజన్ కుమార్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కిమ్ ఫహాద్, కరీంనగర్ అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు అఖిలేష్ గౌడ్, మానకొండూరు అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు అరవింద్, బుర్రా రాహుల్ గౌడ్, ఆశిష్ రెడ్డి, ఇమ్రాన్, పాషా, మహేష్, అనిల్ పాల్గొన్నారు. కరీంనగర్ అర్బన్ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంజనన్న గారి జన్మదిన వేడుకలు మంచిర్యాల చౌరస్తాలో కిమ్ ఫహాద్ జిల్లా ఉపాధ్యక్షుడు యూత్ కాంగ్రెస్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంఘాల సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు హాజరవడం జరిగింది. అంజనన్న గారి గురించి మనం చాలా నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. అన్న చాలా చిన్న స్థాయి నుంచి ఇప్పటి వరకు చాలా కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పటి నుండి అనేక రకాల పోరాటాలు చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఎంతో కృషి చేసి ఈరోజు కార్పొరేటర్గా ప్రజలకు సేవ చేస్తూ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తూ, కార్యకర్తల్లో సమన్వయం పెంచుతూ, యువజన కాంగ్రెస్ నాయకుల్లో కావచ్చు, ఎన్ఎస్యుఐ నాయకుల్లో కావచ్చు, ఇతర విభాగాలకు సంబంధించినటువంటి అనేక మందిని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళందరికీ రానున్న రోజుల్లో మంచి భవిష్యత్తును చూపించే దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు. ఈ అంజనన్న గారికి మాకు అనుబంధం అనేది చాలా గొప్పది.
తెలంగాణ విశ్వవిద్యాలయ కీర్తి పురస్కార గ్రహీత తెలంగాణ గ్రంథాలయ వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ ముదుగంటి సుధాకర్ రెడ్డిని కరీంనగర్లో ఘనంగా సన్మానించారు. కరీంనగర్లోని చైతన్యపురిలోని ఆయన నివాసంలో గ్రంథాలయ పితామహుడు ఎస్ఆర్ రంగనాథ్ చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించారు. ప్రభుత్వ విద్యా వారోత్సవాలలో భాగంగా గ్రంథాలయ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో పుస్తకాల రచయితగా గ్రంథాలయ ఉద్యమానికి ఊపిరిగా నిలుస్తూ గ్రంథాలయ విస్తరణలో పాఠకుల పాత్ర అనే అంశంపైన వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్న డాక్టర్ ముదుగంటి సుధాకర్ రెడ్డిని ఎస్ఆర్ఆర్ కళాశాల గ్రంథాలయ సమాచార శాస్త్ర నిష్ణాతులైన డాక్టర్ గంట్ల కృష్ణారెడ్డి, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సతీష్ కుమార్, డాక్టర్ బండి అశోక్ అధ్యాపక బృందం డాక్టర్ ముదుగంటిని ఘనంగా సన్మానించారు. గ్రంథాలయ అభివృద్ధికి ప్రభుత్వం ఆశించినంత పని చేయడం లేదు, ఆశించినంత ఇవ్వడం లేదు, ఆశించినంత అభివృద్ధి చేయడం లేదు. కానీ ప్రభుత్వం చొరవ తీసుకొని రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ముందు గ్రంథాలయంలో గల భర్తీలను, ప్రమోషన్లను అన్నిటికీ గ్రంథాలయ అభివృద్ధికి ఎప్పుడు అహర్నిశలు కృషి చేస్తారని ప్రభుత్వంపై ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. నా పేరు డాక్టర్ ముదుగంటి సుధాకర్ రెడ్డి, తెలంగాణ గ్రంథాలయ వేదిక వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు. వీరు నన్ను ఎస్ఆర్ కళాశాలలో సన్మానం చేయడం నాకెంతో ఆనందదాయకంగా ఉంది. ఈ సమాజ సేవలో పనిచేసే వారికి, గ్రంథాలయ సేవలు చేసే వారికి ఇలాంటి సన్మానాలు జరగడం తక్కువ. అభివృద్ధి కొరకు ఆశించే వారికి ఇలాంటి సన్మానాలు ఉంటే మరింత పురోగభివృద్ధికి మనిషి కృషి చేస్తాడని, వ్యక్తికి పాటుపడతాడని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన వీరందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. రానున్న రోజుల్లో వాసవి ట్రస్ట్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలను చేపట్టనున్నామని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ట్రస్ట్ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్ అన్నారు. వాసవి ట్రస్ట్ నూతన కార్యవర్గ సమావేశాన్ని అధ్యక్షులు చిట్టుమల్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలను చేసి ఆమోదించారు. 51,000 రూపాయలతో ఒక్కరికి సభ్యత్వం చొప్పున సుమారు 51 మందికి సభ్యత్వం ఇవ్వనున్నామని శ్రీనివాస్ అన్నారు. అదేవిధంగా డైనింగ్ హాల్ ను అభివృద్ధి చేయనున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వాసవి ట్రస్ట్ చైర్మన్ శ్రీనివాస్ తో పాటు ప్రధాన కార్యదర్శి కాచం రాజేశ్వర్, కోశాధికారి బొల్లం శ్రీనివాస్, పాలకవర్గ సభ్యులు, డైరెక్టర్లు పాల్గొన్నారు. దాదాపు 45 మంది వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ట్రస్ట్ గౌరవ కార్యవర్గ సభ్యులందరూ ఈ కార్యవర్గ సమావేశంలో పాల్గొని ఆలయ అభివృద్ధికి మేము ఇంకా చేపట్టవలసిన చర్యల గురించి చర్చించి, అదేవిధంగా ఒక 50 మంది నూతన సభ్యులకు 51,000 సభ్యత్వంతో ఆలయం లోపల సభ్యత్వం కల్పించడానికి కూడా తీర్మానించడం జరిగింది. మరి ఆలయం లోపల అమ్మవారి కళ్యాణ మంటపం ముందు, అమ్మవారి మంటపం ముందు ఉన్నటువంటి మంటపం లోపల ఫ్లోరింగ్ను ఇంకా అభివృద్ధి పరిచే విధంగా చర్యలు తీసుకోవడానికి, అదేవిధంగా డైనింగ్ హాల్ ఫ్లోరింగ్ ఏర్పాటు చేయడానికి, అదేవిధంగా ఇంకా ఆలయ అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించడానికి వాసవి ట్రస్ట్ ద్వారా మేము ఇస్తున్నటువంటి ₹1,00,000 నగదు వితరణను 2,00,000 రూపాయలకు తీసుకువెళ్ళడానికి సోదర డైరెక్టర్లందరి సహకారంతో వాసవి ట్రస్ట్ సమావేశాన్ని త్వరలోపల ఏర్పాటు చేయడానికి తగు నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా గౌరవ సభ్యులందరం కలిసి ఏకగ్రీవంగా తీర్మానం చేసినాం. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా బొడ్డు సునీల్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా బొడ్డు సునీల్ ను కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు సత్కరించారు. పార్టీ అధిష్టానం తనపైన ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసి ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తానని చెప్పారు. తనపైన నమ్మకం ఉంచి మండల అధ్యక్షుడిగా నియమించినందుకు గ్రామ సర్పంచ్లు, ఎంపీటీసీలకు, కార్యకర్తలకు ఎమ్మెల్యే కవ్వంపల్లికి కృతజ్ఞతలను తెలియజేశారు. గన్నేరువరం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా నాకు అవకాశం ఇచ్చినందుకు మన మానకొండ నియోజకవర్గ అధ్యక్షులు ఎమ్మెల్యే గారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు సహకరించే మండల పార్టీ నాయకులకు మరియు కార్యకర్తలకు కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అందరినీ కలుపుకోలుగా పనిచేస్తూ కొత్త పాత తేడా లేకుండా అందరితో కలిసిమెలిసి ఉంటూ పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తానని, మరి ప్రజలకు మరియు ప్రభుత్వానికి మధ్యలో ఒక వారధిగా పనిచేస్తూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందజేయడంలో నా అంత పాత్ర పోషిస్తారని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.
అన్నదాతలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ మే 30వ తేదీన కరీంనగర్లో రైతు ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రైతు మహాగర్జన సమరభేరి సభ నిర్వహించనున్నారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, మాజీ ఎమ్మెల్సీ నార్దాసు లక్ష్మణరావు, జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ చల్లా హరిశంకర్లను కరీంనగర్లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రైతు ప్రజా సంఘాల జేఏసీ నేతలు కలిశారు. జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు నాయకులతో కలిసి వారికి ఆహ్వాన పత్రాన్ని అందించి ఆహ్వానించారు. అనంతరం రైతు మహాగర్జన సమరభేరి గోడ ప్రతులను ఆవిష్కరించారు. నా పేరు పోలాడి రామారావు, రైతు ప్రజా సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడిని. అన్నదాతల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా డిమాండ్ల సాధనకు ఈ నెల 30న కరీంనగర్లో రైతు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించే రాష్ట్ర స్థాయి రైతుల మహాగర్జన సమరభేరి సభకు రావాలని కోరుతూ కరీంనగర్ శాసనసభ్యులు మాజీ మంత్రి గంగుల కమలాకర్ గారిని, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ గారిని, మాజీ శాసనసభ్యులు చొప్పదండి గారైనటువంటి సుంకె రవీందర్ గారిని, సుంకె రవిశంకర్ గారిని, తర్వాత మానకొండూరు మాజీ శాసనసభ్యులు రసమయ్య బాలకిషన్ గారిని, తర్వాత కొరుట్ల శాసనసభ్యులు సంజయ్ గారిని, తర్వాత హుజరాబాద్ శాసనసభ్యులు కౌశిక్ రెడ్డి గారిని, అలాగే కేంద్ర మాజీ మంత్రి బండి సంజయ్ గారిని, ఈటల రాజేందర్ గారిని, తర్వాత అన్ని మన మాజీ మేయర్ అయినటువంటి ప్రస్తుత డిప్యూటీ మేయర్ అయినటువంటి సునీల్ రావు గారిని, మాజీ మేయర్ అయినటువంటి చల్లా హరిశంకర్ గారిని, తర్వాత మాజీ ఎమ్మెల్సీ మన నారదాస్ లక్ష్మణరావు గారిని, జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులైనటువంటి జీవి రామకృష్ణారావు గారిని, వివిధ రాజకీయ పక్షాల నాయకులను, అన్ని పార్టీల నాయకులను, రైతు సంఘాల నాయకులను, అన్ని రాజకీయ పక్ష నాయకులను కలిసి ఈ రైతు మహాగర్జన సమరభేరి కరీంనగర్లో నిర్వహించడానికి రావాలని చెప్పి మేము సాధారణంగా వారిని ఆహ్వానించగా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలం, మొక్కజొన్న కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యే గంగుల. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తాం, కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవంలో మేయర్ కొలగాని శ్రీనివాస్. పెట్రోల్ డీజిల్ గ్యాస్ పెంపుపై వామపక్షాల మండిపాటు, తెలంగాణ చౌక్లో సిపిఎం వినూత్న నిరసన. మార్కెట్ యార్డును సందర్శించిన ఆకుల నర్సయ్య, ధాన్యం కొనుగోళ్లు వేగవంతంగా సాగుతున్నాయని వెల్లడి. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.